ఇక 4 నెలల కాంగ్రెస్ పాలనలో కష్టాల పాలైన రైతన్నలు మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ కోసం బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సూర్యాపేట నుంచి భువనగిరిలో జరిగే రోడ్ షో కోసం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎరికారం గ్రామం దుబ్బతండ రైతు ధరావత్ నరసింహ కలిసి తన బాధలు చెప్పుకున్నాడు. నీళ్లందక తన పొలం ఎండిపోయిందని, మొత్తం 5 ఎకరాల్లో పంట ఎండిపోవడంతో అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల 5 ఎకరాల వరి పంట ఎండిపోయి పొలంలోనే నరసింహ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్ కావడం విశేషం. రైతు ధరావత్ నరసింహను ఓదార్చిన కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మందు షాపానికి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి సత్తం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు మందులకి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, మందు షాపానికి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి సత్తం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో కష్టాల పాలైన రైతన్నలు మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ కోసం బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ని కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సూర్యాపేట నుంచి భువనగిరిలో జరిగే రోడ్ షో కోసం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎరికారం గ్రామం దుబ్బతండ రైతు ధరావత్ నరసింహ కలిసి తమ బాధలు చెప్పుకున్నాడు. నీళ్లందక తన పొలం ఎండిపోయిందని, మొత్తం 5 ఎకరాల్లో పంట ఎండిపోవడంతో అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల 5 ఎకరాల వరి పంట ఎండిపోయి పొలంలోనే నరసింహ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్ కావడం విశేషం. రైతు ధరావత్ నరసింహను ఓదార్చిన కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మందు షాపానికి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి సత్తం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు మందులకి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, మందు షాపానికి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి సత్తం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత బస్ యాత్ర 2 రోజులు దిగ్విజయంగా కొనసాగుతుంది. సూర్యాపేట నుండి భువనగిరి బయలుదేరిన బస్ యాత్రకు టీఆర్ఎస్ అధినేత కొలపడి కొనసాగుతూ అడుగడుగున రైతులు, ప్రజలు స్వాగతం పలుకుతూ పూడికలతో స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ చూసినా రైతాంగం తమ సమస్యలను పట్టించుకున్న నాదురే లేడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమయ్యామని చెప్పేసి అంత బాధపడుతున్న తరుణంలో ఒక అండగా ఉండేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర చేపట్టారు. బస్ యాత్ర సందర్భంగా అడుగడుగున జననీరాజన పడుతున్నారు. అయితే ఇటీవల సూర్యాపేట మండలం ఎక్కారం గ్రామం దుబ్బతండ రైతు ధరావత్ నరసింహ కేసీఆర్ ను కలవాలని చెప్పి కలిశారు. వల్ల ఆయన గత కొద్ది రోజుల క్రితం ఆయన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆయన ఎండిపోయిన 5 ఎకరాల వరి పంటలో పండి దొరలాడిన వీడియో ఇవాళ వైరల్ అయింది. రెట్టింట వైరల్ అయిన వీడియోను చూసి కలెక్టర్ చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇవాళ ఆయనను ఆప్యాయంగా పలకరించి మీకు అండగా మేముంటాం, మీరు ఇబ్బంది పడకండి, మీకు ధైర్యం చెప్పేందుకు మేమున్నాం, మీకు మద్దతు ఆ ధర కల్పించే వరకు కూడా మా వంతు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా అధికారులు జనవరి కేసీఆర్ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ దర్యాప్తు ఇక్కడ కేసీఆర్ జనవరిగా పడుతున్న తరుణంలో ఇవాళ ఒక 5 ఎకరాలు ఎండిపోయిన పంటను రైతు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో చెల్లించిపోయిన నాటి ముఖ్యమంత్రి నేటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ రైతులకు ఏ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొల్పలేదు. కానీ వాళ్ళ 4.5 సంవత్సరాల్లోనే ఇంతటి దయనీయమైన పరిస్థితి రావడం
ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దుబ్బతండకు చెందిన ఏదైతే ఎక్కడ గ్రామానికి సంబంధించిన రైతు ధరవతి నరసింహారావు కేసీఆర్ కలిశారు, తన సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు. ఇవాళ కేసీఆర్ ఏదైతే గత 10 సంవత్సరాల్లో పచ్చని మాగాణం చేసిన కేసీఆర్ ఇవాళ 4 సంవత్సరాల్లోనే ఎండిపోయిన నెలలు బాగా నీళ్లు కనిపిస్తున్నాయి, ఎండిపోయిన పంట చెల్లు కనిపిస్తున్నాయి అని చెప్పేసి తన ఆదాయం అంతా కూడా కేసీఆర్ కు చెప్పుకున్నారు. మొత్తం పద్ధతి వాళ్ళు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర విజయవంతంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ రెండో రోజు ఇటు జనగాం నియోజకవర్గం కావచ్చు, భువనగిరి నియోజకవర్గం అంటే భూలగిరి పార్లమెంట్ పరిధిలో ఇలా రోడ్ షో ఉంటుంది. రోడ్ షో సంబంధించి రైతులంతా కూడా తరలిస్తున్నారు. తమ సమస్యలంతా చెప్పుకునేందుకు కేసీఆర్ దగ్గర బాగా సూర్యాపేట నుంచి బయలుదేరేటప్పుడు కూడా ఇదే విధంగా రైతులంతా కూడా కేసీఆర్ కు అధికారులు జననివాసన పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.